హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ మూవీ మ్యాటర్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 10 అప్‌కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో ఎళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 రజాకార్ మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోయిన్‌గా అయితే మనకు అనసూర్యగా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేరి చాలా రోజులైతే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసింది. సో వాళ్ళైతే చాలా సార్లు అయితే ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీని మనకు ఎప్పుడు వాళ్ళు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు జీ5లో అయితే 'రజాకార్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 రాజు యాదవ్ మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గెటప్ శ్రీను గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేరి చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'రాజు యాదవ్' మూవీ అయితే జూన్ 21న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కాజల్ గారు తీసిన 'సత్యభామ' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 5న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఆహాలో అయితే 'సత్యభామ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'సత్యభామ' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు జూలై 5న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బాక్' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోయిన్స్‌గా అయితే మనకు తమన్నా అండ్ రాశిఖన్నా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోగా వచ్చేసి మనకు సుందర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే 'బాక్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'బాక్' మూవీ అయితే నాకు తెలిసి చాలా మంది అయితే ఈ మూవీ కోసం వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'గమ్ గమ్ గణేశయ్య' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఆనంద్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గా అయితే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'గమ్ గమ్ గణేశయ్య' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 28న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'మనమే' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే ఒక హీరోగా అయితే మనకు శివానంద్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్‌గా అయితే మనకు కృతి శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో యావరేజ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది గైస్. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకు 'మనమే' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు తీసిన 'ఐలాండ్' మూవీ. సో ఈ మూవీ అయితే మనకు తెలుగులో అయితే థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు సన్నెక్స్‌లో అయితే 'ఐలాండ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ 'బజేవాయి వేగం' మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కార్తికేయ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్స్ సూపర్ హిట్ అయితే అయింది గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 29న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'బజేవాయి వేగం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు జూన్ 29న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంటని ఆన్‌లో పెట్టుకోండి.